నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో ప్రజా ఆగ్రహం ఉధృతం చేశారు. ఈ ర్యాలీలో కార్యకర్తలు, విద్యార్థులు, న్యాయవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు విద్య అమ్మకం కాదు, హక్కు. ప్రైవేటీకరణ రద్దు చేయాలి, వైసీపీ ఆలోచనలను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజల పన్నులతో ఏర్పడిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడంతో పేదలకు విద్య హక్కులను దూరం చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. ప్రతి ఒక్కరూ విద్య హక్కు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో భాగంగా వ్యతిరేకిస్తున్న కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తూ అందులో భాగంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న గొంతుని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఎంఆర్ఓ గారికి నిరసన పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే పేద ప్రజలన్న కానీ పేద ప్రజల ఆరోగ్యం అన్నా కానీ వాళ్ళ విద్య పట్ల కానీ కనీసం మర్యాద లేకుండా ఈరోజు స్టార్ట్ అయిన కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే కుతంత్రం ఏ విధంగా జరుగుతుందో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మొదలుపెట్టి దాంట్లో 7 కాలేజీలు ప్రారంభం చేసి 10 కాలేజీలు వివిధ దశల్లో ఉంటే పూర్తవడానికి